Jesus said, యేసయ్య చెప్పారు, I will never leave you. నేను ఎప్పటికీ విడువను, I will never forsake you. ఎన్నటికీ ఎడబాయను. When Jesus chose his disciples, యేసు తన శిష్యులను ఏర్పరచుకొని ఉన్నప్పుడు he said, my disciples should be with me. ఆయన అన్నారు, ఆ శిష్యులు నాతో కూడా ఉండాలి, They should be with me. వారు నాతో కూడా ఉండాలి. That's the desire God has for you also. అటువంటి హృదయ వాంఛ ప్రభు మీ పట్ల కలిగి ఉన్నారు. You will call, మీరు పిలుస్తారు, Jesus will answer. యేసయ్య జవాబిస్తారు, Jesus will answer. యేసు జవాబిస్తారు. And you will come to him మీరు ఆయన చెంతకొస్తారు with all your burden, మీ భారములన్నిటితో. and he will remove your broken hearted ఆయన మీ బ్రద్దలైన హృదయ విధానాన్ని తొలగించి వేస్తారు, and give you rest. మీకు విశ్రాంతిని ఇస్తారు, Give you rest. విశ్రాంతిని ఇస్తారు. Not be afraid. భయపడకండి, Jesus is alive, యేసు సజీవుడు, and he will be alive for you. ఆయన మీ కొరకై జీవించి ఉంటారు. Do not be afraid. భయపడకండి, Do not be afraid. భయపడకండి. He says, I will be with you. ఆయన అంటున్నారు, నేను మీతో కూడా ఉంటాను. Why is he with us? ఎందుకు ఆయన మనతో కూడా ఉంటారు? Firstly, మొదటిగా to intercede for us. మన నిమిత్తమై విజ్ఞాపన చేయుటకు. In Hebrews 7:25, హెబ్రీ పత్రిక 7:25 వచనంలో, Romans 8:34, రోమా 8:34 వచనంలో the Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, Jesus is interceding for us always. యేసు ఎల్ల వేళలా మన నిమిత్తమై విజ్ఞాపనము చేయుచున్నారు. Interceding for us. జ్ఞాపనము మన కొరకై చేయుచున్నారు. And the Bible says in Hebrews 12:24, హెబ్రీ 12:24లో బైబిల్ ఏం చెప్తుందంటే, his blood is speaking good things all the time over us. ఆయన రక్తం మన నిమిత్తమై ఎల్ల వేళలా మంచి ఈవులను పలుకుచూ ఉన్నది. When evil is trying to destroy the people of the world, దుష్టత్వము లోక ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు Jesus is interceding. యేసు విజ్ఞాపన చేస్తున్నారు. The souls of my children should not be lost. నా బిడ్డల ఆత్మలు నశించిపోకూడదు, The souls of their family members should not be lost. వారి కుటుంబ సభ్యుల ఆత్మలు నశించిపోకూడదు. I have shed my blood for my children. నేను నా బిడ్డల నిమిత్తమై రక్తము చెందించి ఉన్నాను. They should not be handed over into the hands of the devil. వారు అపవాది హస్తములకు అప్పగించబడకూడదు. He is interceding for you. ఆయన మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నారు. So when the devil comes to take over your souls, the prayers of Jesus will save you. కనుక అపవాది మీ ఆత్మలు చెరపడడానికి వచ్చినప్పుడు యేసు యొక్క ప్రార్థనలు మీ ముందు రక్షించును. The blood of Jesus will save you. యేసు రక్తము మీ ముందు రక్షించును. And the Holy Spirit will come upon you. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చును. In Romans 8:26 the Bible says, రోమా 8:26లో బైబిల్ ఏమని చెప్తోందంటే, in our weaknesses మన బలహీనతల యందు the Holy Spirit helps us. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారు. The Holy Spirit intercedes for us పరిశుద్ధాత్ముడు మన నిమిత్తమై విజ్ఞాపనము చేస్తారు. with groanings, ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో, saying, Jesus, యేసయ్యా, you have shed your blood for your children. మీరు మీ బిడ్డల కోసం రక్తం చిందించారు. They should not be taken by the devil. వారు అపవాది ద్వారా చెరపట్టబడకూడదు. That is the privilege you have to have Jesus with you. యేసును మీతో కలిగి ఉండడం ద్వారా అట్టి ఆధిక్యతను మీరు కలిగి ఉన్నారు. Your soul will be saved. మీ ఆత్మ భద్రంగా ఉంటుంది. The souls of your children will be మీ saved. బిడ్డల ఆత్మలు భద్రపరచబడి ఉంటాయి. From generation to generation, the devil cannot steal your soul. తరము నుండి తరముల వరకు అపవాది మీ ఆత్మలను దొంగిలించలేడు. If you rejoice, would you say, thank you, Jesus? సంతోషించిన వారు చక్కగా చేతులు పైకి చెప్పండి, యేసయ్యా మీకు వందనములు. Amen. ఆమేన్. A few years ago, కొన్ని సంవత్సరాల క్రితం there was an actor getting ready to go for the filming that day. నటించే వ్యక్తి ఆ రోజు నటన కోసమై వెళ్తూ ఉన్నారు. He was a sinner. అతడు పాపిగా ఉన్నాడు. He was shaving. అతడు గడ్డం చేసుకుంటున్నాడు. And in the mirror, ఆ అద్దంలో suddenly he saw the throne of God, అకస్మాత్తుగా దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు. the judgment throne of God. దేవుని తీర్పు తీర్చే సింహాసనం. He began to tremble. అతడు వణికిపోవడం ఆరంభించాడు. And on one side, Satan came ఒకవైపున సాతాను వచ్చేసాడు. and said, Lord, give me this man. ప్రభువా, ఈ వ్యక్తిని నాకు ఇవ్వండి అంటున్నాడు. His soul belongs to me. ఇతడి ఆత్మ నాదే అంటున్నాడు. He is a sinner. అతడు పాపి. And he began to tremble seeing that. అతడు అది చూచి ఎంతగానో వణికిపోతూ ఉన్నాడు. Fear gripped him. భయం అతన్ని చెరపట్టి వేసింది. He was full of fear, saying, I am going to be handed over to the devil, నేను అపవాదికి చెరపట్టబడతానని భయముతో అతను ఉండిపోయాడు. to hell. నరకానికి వెళ్ళిపోతానని. But then on the other side, అయితే మరొక వైపున
A person came and stood, ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు, bleeding, రక్తం కారుతోంది, with crown of thorns. ముళ్ళ కిరీటాన్ని ధరించి ఉన్నాడు. And he said, ఆయన అంటున్నాడు, Almighty God, సర్వశక్తిగల దేవా, I have shed my blood for the forgiveness of the sins of this man. నేను ఈ వ్యక్తి పాపముల క్షమాపణ కోసం రక్తము చిందించి ఉన్నాను. Give him to me. అతన్ని నాకివ్వండి, Give him to me. అతన్ని నాకివ్వండి, He belongs to me. అతడు నాకు చెందినవాడు. This man fell on his ఈ face వ్యక్తి వెంటనే అలాగే ముఖం మీద పడిపోయాడు, and cried, మొర్ర పెడుతున్నాడు, Jesus, యేసయ్యా, forgive me. నన్ను క్షమించండి, Forgive నన్ను me. క్షమించండి. I don't want to be handed over to the devil. నేను అపవాదికి అప్పగించబడ్డానికి ఇష్టపడడం లేదు. Thank you for shedding your blood. రక్తం చిందించినందుకై వందనములు. Make me your child. నన్ను మీ బిడ్డగా చేసుకోనండి, Make me your child. నన్ను మీ బిడ్డగా చేసుకోనండి. No one gave his life for me. ఎవ్వరు నా కోసం ప్రాణం పెట్టలేదు, Only Jesus. కేవలం యేసు, Only Jesus. కేవలం యేసు. Today, ఈ రోజున you have the blood of Jesus on your side. యేసు రక్తమును మీ పక్షాన మీరు కలిగి ఉన్నారు. Your soul will be saved. మీ ఆత్మ భద్రంగా ఉంటుంది. As you are bringing millions of souls into the kingdom of God. మీరు దేవుని యొక్క రాజ్యానికి లక్షలాది మందిని ఆ రీతిగా తీసుకొని వచ్చుతూ ఉండగా Don't be afraid. భయపడకండి. No sin shall have dominion over you. ఏ పాపము మీ మీద పరిపాలన అధికారం కలిగి ఉండలేదు. Stay with Jesus. యేసుతో కూడా ఉండండి, Stay with Jesus. యేసుతో కూడా ఉండండి. Always honor the blood of Jesus. He will keep your life holy all the time. ఎల్ల వేళలా యేసు రక్తాన్ని ఘనపరచండి. ఆయన మీ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంచుతారు. I want to pray right now for your family. నేను ఇప్పుడే మీ కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేయగోరుతున్నాను. Father, thank you for your blood. తండ్రి, మీ రక్తం కొరకై మీకు వందనములు. If there is anyone who says, I want forgiveness from my sins, Lord, ప్రభువా, నా పాపాల నుంచి క్షమాపణ కావాలని ఎవరైనా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే now wash them with your blood. వారిని ఇప్పుడు మీ రక్తముతో కడగండి. Cleanse every sin. ప్రతి పాపమును శుద్ధీకరించండి. Break every addiction. ప్రతి వ్యసనమును బ్రద్దలు చేయండి. Release them from sin పాపము నుంచి వారిని విడిపించండి. and give them the power to overcome every sinful pleasure and thought. ప్రతి పాపపు ఆలోచన, భోగేచన అధిగమించే శక్తిని వారికి ఇవ్వండి. Let them be free. వారు విడుదల పొందాలి. Yes, Lord, tonight is the night of salvation. అవును ప్రభువా, ఈ రాత్రి రక్షణ పొందే రాత్రయున్నది. Master, ప్రభువా, we pray today ఈ రోజున ప్రార్థిస్తున్నాం that you will deliver every one of their family members, Lord. మీరు వారి కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి విడుదలను గ్రహించండి. If anybody is addicted to sin, ఎవరైనా పాపపు వ్యసనములో ఉన్నట్లయితే, having wrong relationship, అక్రమ బాంధవ్యాలు కలిగి ఉంటే, and having pleasures of sin and addiction, పాపం యొక్క వ్యసనం యొక్క భోగేచ్ఛలను కలిగి ఉంటే, and having wrong fellowship with wicked people, దుష్టులైన వారితో చెడ్డ సహవాసాలను వారు కలిగి ఉన్న వారిగా ఉంటే, as thy children are praying for them now, మీ బిడ్డలు ఇప్పుడు వారి కోసమై ప్రార్థన చేయుచుండగా, I pray with them that you will deliver their family members. మీరు వారి కుటుంబ సభ్యులకు విడుదలివ్వమని ప్రార్థన చేస్తున్నాను. Let them be transformed by your power through your blood, by the power of the Holy Spirit, wherever they are, in the name of Jesus. వారు ఎక్కడ ఉన్నప్పటికీ యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు రక్తము వలన ఆ విధంగా వారు విడుదల పొందుదురు గాక. Thank you, Lord. వందనములు ప్రభువా. You are doing it right now. మీరు ఇప్పుడే అలాగున చేయుచున్నారు. Everyone in the family shall become the child of God in the name of Jesus. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసు నామములో దేవుని బిడ్డలు అగుదురు గాక. Now let them be transformed. ఇప్పుడే వారు రూపాంతరపరచబడాలి. You devils holding their souls, come out in the name of Jesus. వారి ఆత్మలు చెరపడిన దురాత్మలు యేసు నామములో బయటకు రమ్ము. Come on. బయటకు రమ్ము. We bind you in Jesus' name. యేసు నామములో బంధించుచున్నాము. Don't touch them anymore. వారిని మెదరే మాత్రం తాకవద్దు. Thy children should serve you as a family. నీ బిడ్డలు కుటుంబ సమేతముగా నిన్ను సేవించాలి. And they should be together with Jesus in their family. వారు వారి కుటుంబంలో యేసుతో కూడా కలిసి ఉండాలి. Let this miracle happen ఈ tonight. అద్భుతం ఈ రాత్రి జరుగును గాక. Thank you, Jesus. వందనములు యేసయ్యా. We all believe that this miracle is happening, and thank
Jesus right now. మనమందరం ఇప్పుడే ఈ అద్భుతాన్ని ప్రభు చేస్తున్నాడని నమ్మి చక్కగా చేతులు పైకి చాపి దేవునికి వందనాలు చెల్లించుదాం. Thank you, Jesus. చెప్పండి, వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Total redemption. పరిపూర్ణమైన విమోచన. Now fill every member of the family with thy Holy Spirit. ఇప్పుడు ప్రతి కుటుంబ సభ్యుని పరిశుద్ధాత్మ చేత నింపండి. Fill every member of the family with the power of the Holy ప్రతి Spirit. కుటుంబ సభ్యుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. Release them now వారిని ఇప్పుడే విడిపించండి. into the supernatural law, ప్రకృతికి అతీతమైన ప్రభు చెంతకు, into the will of God. దేవుని చిత్తము లోనికి. Every bondage, every obstruction from their feeling the presence of God, let those bondages be broken in Jesus' name. దేవుని సాన్నిధ్యానికి అడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా ప్రతి విధమైన ఆటంకం యేసు నామములో బ్రద్దలైపోవును గాక. Now let their spirits be connected to the Spirit of God. ఇప్పుడు వారి ఆత్మలు దేవుని ఆత్మతో అనుసంధానం కావాలి. In Jesus' name. యేసు నామములో. Bible reading and prayer should become so wonderful from today. వాక్య పఠనము ప్రార్థన నేటి నుంచి అద్భుతకరముగా వారికి ఉండాలి. Release them now. వారిని విడిపించండి ప్రభువా. The Lord Holy Spirit is coming into everybody. ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు ప్రతి వారిలోనికి చేయిచూ ఉన్నాడు. వనిత, God touched you right దేవుడు now. ఇప్పుడే మిమ్మల్ని ముట్టుకొని ఉన్నాడు. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించండి. His power is coming upon your stomach also. ఆయన శక్తి మీ ఉదర భాగం మీద కూడా దిగి వస్తోంది. Miracles are happening now. అద్భుత కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. Everybody open your mouth and praise the ఇప్పుడు ప్రతి Lord. ఒక్కరు నోరు తెరవండి, నోరు తెరిచి ప్రభువును Just స్తుతించండి. thank the Lord. చెప్పండి, ప్రభువుకు వందనములు చెప్పండి. Miracles are happening అద్భుత now. కార్యములు జరుగుతూ ఉన్నాయి. Just praise the కేవలం Lord. ప్రభువును స్తుతించండి. Praise the ప్రభువును Lord. స్తుతించండి. Praise the ప్రభువును Lord. స్తుతించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. The glory of God is coming upon everybody. దేవుని మహిమ ప్రతి వారి మీదకు దిగి The వస్తోంది. presence of God is overflowing in the families of everybody. దేవుని సాన్నిధ్యం ప్రతి వారి కుటుంబాల్లో పొంగి ప్రవహిస్తోంది. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించండి. Where the Spirit of the Lord is, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో there is liberty. అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. There is liberty. అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. Now liberty is coming upon ఇప్పుడు everybody. స్వాతంత్ర్యం ప్రతి వారి మీదకు వచ్చేస్తోంది. In the name of Jesus, యేసు నామములో your spirits are being liberated by the power of మీ God. ఆత్మలు దైవ శక్తి ద్వారా ఇప్పుడే విడుదల చేయబడుతున్నాయి. The peace is coming into you. శాంతి మీ యొద్దకు వచ్చేస్తోంది. God's peace is coming into your family. దేవుని శాంతి మీ కుటుంబాల్లోనికి వచ్చేస్తోంది. Every wicked spirit, human spirit, evil spirit which has destroyed the peace in your family, peace in your working place is being cast out by the power of the Holy మీ Spirit. కుటుంబంలో గాని పని చేస్తున్న స్థలములో గాని ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తున్న ప్రతి విధమైన దురాత్మ, మానవాత్మ, దుష్టాత్మ యేసు నామములో ఇప్పుడు వెళ్ళిపోతోంది. Thank you, Lord. వందనములు ప్రభువా. Clap your hands and praise the గట్టిగా Lord. చప్పలు కొడుతూ ప్రభువుకు స్తుతులు చెల్లించుదాం. God's peace is coming upon you right now. దేవుని శాంతి ఇప్పుడే మీ మీదకి వచ్చేస్తోంది. Receive the peace of God. దేవుని శాంతిని స్వీకరించండి. Receive the peace of God. దేవుని శాంతిని స్వీకరించండి. Receive the peace of దేవుని God. శాంతిని స్వీకరించండి. The presence of God. దేవుని సాన్నిధ్యం. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Hold on to them, Lord. వారిని అంటి పెట్టుకొని ఉండండి ప్రభు. Embrace them, వారిని Lord. కౌగలించుకొని ఉండండి. Kiss them, వారిని Lord. ముద్దెట్టుకోనండి. Let them feel you in their spirits from now on, ఇక Lord. మీదట వారి ఆత్మలో వారు మిమ్మల్ని అనుభూతి చెందాలి ప్రభు. Thank you for filling them. వారిని నింపుతున్నందుకే వందనములు. Thank you for filling them. వారిని నింపుతున్నందుకే వందనములు. Thank you for filling వారిని them. నింపుతున్నందుకు వందనములు. Now lay your hands and heal them also, Lord. ఇప్పుడు ప్రభువా మీ చేతుల నుంచి వారిని స్వస్థత కూడా Let every అనుగ్రహించండి. sickness come out of their body. ప్రతి రోగం వారి దేహంలో నుంచి బయటకు రావాలి. Every growth come out. ప్రతి వాపు బయటకు రావాలి. Every giddiness come ప్రతి out. తల తిరుగుడు తనము బయటికి రావాలి. Every allergy come out. ప్రతి అలర్జీ బయటకు వచ్చేయాలి. Skin disease be చర్మ healed. వ్యాధులు స్వస్థపరచబడాలి. Back pain be నడుము healed. నొప్పి స్వస్థపరచబడాలి. In the name of Jesus. యేసు నామములో Every pain bringing devils leave in Jesus' name. నొప్పి కలిగించే ప్రతి ఆత్మ యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Every devil bringing sleeplessness in the night. రాత్రి వేళ నిద్ర పట్టకుండా చేసే ప్రతి విధమైన దురాత్మ Come on. బయటికి రమ్ము. In the name of Jesus. యేసు నామములో Let your people be free, మీ Lord. ప్రజలు విడుదల పొందాలి ప్రభువా. Put your hands upon your chest. మీ ఛాతి మీద మీ చేయి పెట్టుకోండి. Let me pray for you. మీకోసం ప్రార్థన చేస్తాను. Lord, heal
heal your people. ప్రభువా మీ ప్రజల్ని స్వస్థపరచండి. Every sickness come out. ప్రతి రోగం బయటికి రావాలి. Every sickness come ప్రతి out. రోగం బయటికి రావాలి. Every sickness come ప్రతి out. రోగం బయటికి రావాలి. Every weakness come ప్రతి out. బలహీనత బయటికి రావాలి. In the name of Jesus. యేసు నామములో I command every organ to function normally in the name of Jesus. ప్రతి అవయవము యేసు నామములో సక్రమంగా పనిచేయనట్లుగా ఆజ్ఞయిస్తున్నాను. From head to foot. తల నుంచి కాలు వరకు, Whether it's a kidney అది మూత్రపిండమైనా, or lungs ఊపిరితిత్తులైనా, or liver కాలేయమైనా, or pancreas లేక క్లోమ గ్రంథి అయినా, heart గుండె అయినా, or hands or legs చేతులైనా, కాళ్ళైనా, or any organ. ఏ అవయవమైనా సరే I command you to come back to life in Jesus' name. యేసు నామములో తిరిగి జీవం పొందమని ఆజ్ఞయిస్తూ ఉన్నాను. Function normally in Jesus' name. యేసు నామములో సహజ సిద్ధముగా పనిచేయును గాక. Everyone who is sick in their home or in the hospital, let them be healed by your touch, Lord Jesus. ఇంట ఉండి గాని ఆసుపత్రిలో గాని రోగంతో ఉన్న వారి మీ యొక్క చేతుల స్పర్శ ద్వారా స్వస్థపరచబడాలి. ప్రభువా, Master, heal. ప్రభువా స్వస్థపరచండి. Master, heal your people. ప్రభువా నీ ప్రజలను స్వస్థపరచండి. Heal your people. మీ ప్రజలను స్వస్థపరచండి. Heal your people. మీ ప్రజలను స్వస్థపరచండి. Let them be free from every sickness. వారు ప్రతి రోగము నుంచి విడుదల పొందాలి. ప్రభువా, Let their organs become new right now. వారి అవయవాలు ఇప్పుడే నూతనం కావాలి. In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో. Thank you, Lord, for this blessing. ప్రభువా ఈ ఆశీర్వాదం కొరకై వందనములు. Thank you, Lord, for this ఈ blessing. ఆశీర్వాదం కొరకై వందనములు. Shall ప్రభు we all thank the Lord అందరం ప్రభువుకు వందనాలు చెప్దామా? and say, thank you, Jesus, for healing me. చెప్పండి, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకై వందనములు. Thank you for healing my నా child, బిడ్డను స్వస్థపరిచినందుకు వందనములు. healing my నా spouse, యొక్క జీవిత భాగస్వామిని, healing my family member. నా కుటుంబ సభ్యుల్ని స్వస్థపరిచినందుకు వందనములు. Everybody say, thank you, ప్రతి Jesus. ఒక్కరు చెప్పండి, యేసయ్యా మీకు వందనములు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Believe, నమ్మండి, believe. నమ్మండి. Miracles are happening. అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. Miracles are happening. అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. Give you all the glory, సమస్త Lord. మహిమ మీకు సమర్పిస్తున్నాం ప్రభు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్.